మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ నేతల భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉపాధ్యాయుల కోసం కేటాయించిన పీఆర్టీయూ భవన స్థలంపై స్థానిక కార్పొరేటర్ కన్నుపడింది. కోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా అధికార గర్వంతో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని సంఘం నేతలు మండిపడుతున్నారు. కలెక్టర్ కేటాయించిన స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జై పీఆర్టీయూ జై పీఆర్టీయూ జై పీఆర్టీయూ జై పీఆర్టీయూ జై జై పీఆర్టీయూ. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చా మోహన్ రావు మాట్లాడుతున్నాను. ఈరోజు మరి మా యొక్క భవనము బైపాస్ రోడ్ యందు ఉన్నది. ఇట్టి భవనము మాకు 2004వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కలెక్టర్ గారు 500 గజాల స్థలాన్ని సంఘ భవనం కోసం కేటాయించడం జరిగింది. దీని యొక్క పొడుగు వెడల్పులు 132 గజాల పొడవు 33 గజాల వెడల్పుతోని మాకు కేటాయించడం జరిగింది. కేటాయించిన వెంటనే ఉపాధ్యాయులం అందరం కలిసి చందాలు వేసుకొని ఇక్కడ ఒక సంఘ భవనాన్ని కూడా 2007వ సంవత్సరంలో నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి సంఘ భవనాన్ని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. గత సంవత్సరము ఈ యొక్క సంఘ భవనం ముందర ఉన్నటువంటి స్థలంలో కొంతమంది కబ్జాకోరుల యొక్క కన్నుపడి దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ఆ స్థలముని ఆక్రమించుకోకుండా ఉండడం కోసం మేమందరం కలిసి ఉపాధ్యాయులం అందరం ఏకతాటిపైకి వచ్చి దీన్ని వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని విరమింపజేసినాం. అదేవిధంగా పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సహకరించి మాకు ఉన్నటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని ప్రహారీ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆ ప్రహారీ కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క స్థలానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నది. ప్రతి నెల పేషీలకి అటెండ్ కావడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మళ్ళీ ఒకసారి ఉపాధ్యాయులం అందరం కూడా పాఠశాలలకు వెళ్ళిన తర్వాత సుమారు 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గతంలో ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి మొన్న కార్పొరేటర్గా విజయం సాధించి తిరిగి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలో చేరి మళ్ళా ఈ యొక్క మా స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని మా ప్రహారీ లోపలికి వచ్చి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల సహకారంతో ఇక్కడ గోడలు నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రోగ్రెసివ్